ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణులు అధ్యయనం ప్రారంభించారు. 5 ఏళ్లలో పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో విధ్వంసానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం గద్దె దిగడంతో మళ్లీ పోలవరం నిర్మాణంపై నూతన ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం, గైడ్ బండ్ దెబ్బతినడంతో పునర్నిర్మాణంపై ఏం చేయాలి అనే అంశంపై విదేశీ నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నారు. అమెరికా, జపాన్ నుంచి 3 నిపుణులు పోలవరంలో అధ్యయనం చేస్తున్నారు. పోలవరం నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరం నిర్మాణం 72% పూర్తయింది. ఈ నిర్మాణాన్ని నవయుగ ఇంజనీరింగ్ సంస్థ పరుగులు పెట్టించింది. స్పిల్వేతో పాటు అనేక కీలక నిర్మాణాలను అప్పట్లో పూర్తి చేశారు. జర్మనీకి చెందిన బావర్ కంపెనీ పోలవరంలోని అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మించింది. ఆ తర్వాత 2021-22 సంవత్సరాల్లో వచ్చిన వరద ప్రవాహంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఎగువ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం పనులు పూర్తి కాకపోవడంతో వరద ప్రవాహం నేరుగా డయాఫ్రమ్ వాల్ పై వెళ్లటంతో వాల్ దెబ్బతింది. ఇక కాపర్ డ్యాంల నుంచి కూడా సీపేజ్ ఎక్కువగా వస్తోంది. గైడ్ బండ్ కుంగిపోయింది. సీఎం చంద్రబాబు ఇటీవల పోలవరంపై క్షేత్రస్థాయిలో అధ్యయనంలో ఈ అంశాలన్నీ బహిర్గతమయ్యాయి. అసలు ఈ నిర్మాణాల నాణ్యత ఎలా ఉంది, సామర్థ్యం ఉందా లేదా అనే అంశాలపై అధ్యయనం చేసి ఎలా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వానికి సూచించేందుకు నిపుణులను రప్పించారు. నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటే మరో 900 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందువల్లే అసలు నిర్మాణాల నాణ్యతపై పరిశీలన జరిపేందుకు కూడా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే విదేశీ నిపుణులు 3 క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు వద్ద అధ్యయనం చేస్తున్నారు. 10 రోజుల పాటు డ్యాం వద్దే ఉండి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే ఎన్నో సంక్లిష్టమైన డ్యాంకు పనిచేసిన అనుభవం ఈ 3 నిపుణులకు ఉంది. ఇందులో జియాన్ ఫ్రాంకో డిసికో అనే సీనియర్ నిపుణుడు డీప్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి పోలవరానికి వచ్చారు. ప్రస్తుతం జియాన్ డీప్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు. డయాఫ్రమ్ వాల్స్, డ్రిల్ షాఫ్ట్స్, సాయిల్ మిక్సింగ్ మెరైన్ ఫౌండేషన్ లో జియాన్ ప్రపంచంలోనే నిపుణుడిగా పేరుగాంచారు. ఇక సీన్ హించ్ బెర్చర్ అనే నిపుణుడు సాఫ్ట్ సాయిల్ ఇంజనీరింగ్, డ్యామ్ ఎంబార్క్మెంట్, సాయిల్ స్ట్రక్చర్ ఫౌండేషన్, టన్నెల్స్ లో బెర్చర్ నిపుణుడు. ఎస్టీహెచ్ ఇంజనీరింగ్ కు అధ్యక్షుడిగాను, ప్రొఫెసర్ గాను ఉన్నారు. జియోటెక్ ఇంజనీరింగ్ నుంచి డేవిడ్ బి పాల్ అనే మరో నిపుణుడు కూడా పోలవరం ప్రాంతానికి వచ్చారు. ఈ 3 నిపుణులు 10 రోజుల పాటు పోలవరం డ్యాం సైట్ లోనే మకాం వేసి డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం, గైడ్ బండ్ పటిష్టతపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ 3 నిపుణులు అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా మాత్రమే పోలవరం ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం దెబ్బతిందని ఇప్పటికే కేంద్ర విద్యుత్ మండలిలోని కీలక విభాగంతో పాటు పలు సంస్థలు వెల్లడించాయి. ఈ నిర్మాణ పటిష్టతపై ఇప్పుడు నిపుణులు తేల్చనున్నారు. ఇంకా పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాలను కూడా మిగతా నిపుణులు అధ్యయనం చేసి నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి ఇస్తారని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత పోలవరం భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరించారు.